అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వినిని బలపరిచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, మీ కార్యాలు ఆశ్చర్యాలు అవి మా జ్ఞానానికి అందవు. మీ కృప మరోసారి మా పక్షంగా అనుగ్రహించమని ప్రభువా, రికార్డింగ్ దగ్గర, వాయిస్ దగ్గర సమస్తం సక్రమంగా ఉండడానికి కృప చూపమని, వినేవారికి మేలు జరిగేట్టుగా నీ దాసుని బలపరిచి మీ ఆత్మచేత నింపి మా సమయాన్ని దీవెనగా మార్చమని, ఈ బైబిల్ అధ్యయనాన్ని దీవెనకరంగా చేస్తారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం ప్రియుడైన యోహాను గారి యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. యోహాను గారికి అత్యంత సమీపంగా మనకు సీమోను పేతురు గారు కనపడతారు. యోహాను గారిలో 2 సందర్భాలలో కోపాన్ని తట్టుకోలేని ఏమనాలి ప్రతీకారచిని చూశాం. అలాంటి వ్యక్తి మేడగదిలోనికి ఎక్కి వెళ్ళాడు, అలాంటి వ్యక్తి దేవాలయానికి ఎక్కి వెళ్ళాడు అని వారు శరీరంలోకి దిగి వెళుతున్న 2 అనుభవాల దగ్గర నుంచి ఆత్మీయతలోకి ఎక్కి వెళుతున్న 2 అనుభవాలను మనం గత అధ్యయనంలో చూశాం. అదే సమయంలో ఈ దినాన్న వారు ఇతరులను పైకెక్కించే విషయంలో, ఇతరులకు మేలు చేసే విషయంలో వారిలో కనిపించిన 2 అద్భుతమైన లక్షణాలు. ఒకటి ఇప్పుడు చదువుకున్న వచనంలో మళ్ళీ చూడండి ఒకసారి. మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆ నామంలో ఉన్న బలాన్ని లోకానికి అందజేసే సాధనాలు అయ్యారు. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. నాకు కనిపించిన 2 విషయాలు. 1 బలం, 2 ధైర్యం. లోకంలో ఎంతటి వ్యక్తి అయినా, ఎంత బలవంతుడైనా తన బలాన్ని ఇతరులకు ఇవ్వలేడు, సాధ్యం కాదు. నేను నిండు యవ్వనంలో ఉన్న దినాన్న మా నాన్న నేను స్నేహితులంగా ఉండేవాళ్ళం. ఇద్దరం కలిసి నడిచి వెళుతున్నప్పుడు రోజు ఒక మాట అన్నాడు, అరే నీ యవ్వనం కొంత నాకు ఇవ్వకూడదా అన్నాడు. అవకాశం ఉంటే తీసుకోండి నాన్న అన్న. నవ్వాడాయన. కానీ ఏ వ్యక్తి తన బలాన్ని సరఫరా చేయలేడు, తనకున్నటువంటి శక్తిని సరఫరా చేయలేడు. విచిత్రం ఏమిటంటే ఆయన నామం, నువ్వు పొందిన ఆ విశ్వాస బలాన్ని ఇతరులకు సరఫరా చేయడం అనేది ఓ అద్భుతమైన దైవిక ప్రక్రియ. ఏ వ్యక్తికి సాధ్యం కాదు. నీ ద్వారా ఇతరులు మేలు పొందడం అనేది దేవుని దయాపూర్వకమైన కార్యం. ఇది ఆయన నామంలో, ఆయన ఆత్మ ద్వారా, ఆయన పునరుద్ధాన బలం ద్వారా జరిగేది. అంతే. ఆలోచించండి. వీనిని బలపరిచెను అన్న మాట దగ్గర బలపరచటం అనేది చిన్న విషయం కాదు. ఎవరితనో అతని గురించి రాస్తున్న మాట మనం గతంలో కూడా చూశాం. అతడు భిక్షం అడుక్కునేవాడు అని. పుట్టింది మొదలుకొని కుంటివాడై ఒక మనుష్యుడు, మోసుకొని పోబడేవాడు. లేచి నడవడం గొప్ప సంగతి అనిపిస్తే, పుట్టింది మొదలుకొని పాప స్వభావంలో ఉన్న మానవుడు దేవునితో నడిచేట్టుగా చేయగలిగిన సువార్త యొక్క బలం ఎంత గొప్పదో, సువార్త యొక్క శక్తి ఎంత అత్యున్నతమైందో, అది
ప్రపంచానికి వీరి ద్వారా ప్రభు అందచేయడానికి ఇష్టపడ్డారు. ఆలోచించండి, యోహాను, పేతురులో కనిపించిన ఈ 2 సందర్భాల్లో ఒకసారి బలం వారి ద్వారా వెలుపలికి వెళ్ళినట్టు చూస్తాం. ఆ బలాన్ని గురించి కొన్ని మాటలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు నాతో పాటుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం ఒకసారి చూడండి. 9వ వచనంలో, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. చాలాసార్లు భక్తులు చేసిన ప్రార్థన వల్ల, భక్తులు వచ్చి ఆదరించిన ఆదరణ వల్ల ఒక వ్యక్తి మేలొందితే అది నా ప్రార్థన ద్వారా జరిగింది అనే ఒక స్వయాన్ని సింహాసనం మీద కూర్చుండబెట్టే ఓ దుస్థితి ప్రతి కాలంలోనూ ఉంది, ఇప్పుడు కూడా ఉంది, నా జీవితంలో కూడా కనపడుతుంది. అందరి జీవితాల్లో కనిపించేదే. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, అది కృప ద్వారా జరిగింది. కృప ద్వారా, నీ ద్వారా, నా ద్వారా కాదు. మనం కేవలం సాధనాలం మాత్రమే. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. మనం సాధనాలం. ఆయన మనల్ని బలపరుస్తాడు, వాడుకుంటాడు. ఇప్పుడు అక్కడ కూర్చున్న వ్యక్తిని చూసి అతన్ని లెమ్మని చేయి పట్టుకుని లేపి నడిపించటం అనే దగ్గర ఆ తలంపు ఎవరిచ్చారు? ఆ ఆలోచన ఎవరిచ్చారు? దేవుడు కదా. ఈ విషయాలను మనం మర్చిపోయి మా అంతట మేమే చేశాం అని మనం అనుకుంటే చాలా 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 పొరపాటు. ఆ దినాన్న అతడు కూర్చోవడం ఏమిటి, వెళుతున్న వ్యక్తి వాళ్ళని చూడడం ఏమిటి, చూసిన తర్వాత ఆ వ్యక్తి ఆకర్షించబడడం ఏమిటి, అతడు లేచి నడవడం, దీనంతటి వెనుక దేవుని యొక్క కృప ఏర్పాటుంది. అంతేగాని మనం కేవలం సాధనాలం, వారికి మేలు చేసేటువంటి ఉపకరణాలు మాత్రమే. అది కూడా కృప ద్వారా జరిగింది, మన శక్తి సామర్థ్యాలు కాదని జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని వరం ఆపరేట్ అయిన, దేవుని యొక్క పునరుద్ధాన బలం ప్రవహించిన, పరిశుద్ధాత్మదేవుని శక్తి అతన్ని ముట్టిన, ఏం జరిగినా అది కృపే. నువ్వు, నేను కేవలం సాధనాలమనే సత్యాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. కృప ద్వారా జరిగింది. రెండవది చూడండి, ఇది ఎలా సాధ్యమవుతుంది? నువ్వైనా, నేనైనా, ఎవరైనా. యెషయా గ్రంథకర్త రాస్తూ 40వ అధ్యాయంలో 40వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట రాస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని. ఇక్కడ యాక్చువల్గా ఎదురు చూచువారు అనే పదానికి మూలార్థం దగ్గరికి వెడితే ఆయన మీద ఆధారపడువారు అనే అర్థం. ఆయన కొరకు ఎదురు చూడడం అంటే ఆయన మీదే ఆశ పెట్టుకోవడం, ఆయన మీదే ఆనుకోవడం, ఆయన మీదే విశ్వాసం ఉంచడం. ఎవరు ఆయన మీద ఆనుకుంటారో వారు బలవంతులవుతారు. మన మీద మనం ఆనుకుంటే, మనం మనుషుల మీద ఆనుకుంటే బలహీనులు అయిపోతాం. ఆయన మీద ఆనుకోవడం సాధ్యమైతే బలవంతులవుతారు. ఆలోచించండి, వారు వెళుతున్నప్పుడు యోహాను గారు, పేతురు గారు అతని వంక చూసి, వెండి బంగారాలు మా వద్ద లేవయ్యా అన్నారు. అంటే తామేమిటో వారు గుర్తించారు. వెండి బంగారాలను బట్టి కాదు పని జరిగేది, కేవలం దేవుని కృపను బట్టి. రెండవదిగా ఆయన మీద ఆధారపడడాన్ని బట్టి, ఆయన మీద ఆనుకోవడాన్ని బట్టి, ఆయన కొరకు ఎదురు చూడడాన్ని బట్టి. ఇది అర్థమైనప్పుడు ఏ వ్యక్తి అయినా జరిగింది నా వల్ల అని అతిశయించే వీలుందా? ఎవరైనా సరే అతిశయించడం ఇలాంటి విషయంలో మనకు దూరమగునుగాక. అతిశయిస్తే ప్రభునంది మనం అతిశయించాలి.
మరి దేని యందు అతిశయించడం మనకు దూరమగునుగాక. మర్చిపోకండి మాట. ఒకటి, వారు అందరూ వచ్చి చూశారు. చూసిన వారు ఆశ్చర్యచకితులైపోయారు. మామూలు ఆశ్చర్యం కాదు. ఏమిటిది, నిజమేనా? ఇతగాడేనా? అరే, రోజు మనం చూస్తున్నాం కదా, మోసుకురావడం చూశామే. అరే రే, వాళ్ళు ఆశ్చర్యపడ్డారట. అందుకని మాట్లాడుతూ అంటారు పేతురు గారు 3వ అధ్యాయంలో 12వ వచనంలో, ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? ఆశ్చర్యం. లేచి నడవడమే ఆశ్చర్యం అయితే పాపి పరిశుద్ధుడు కావడం ఇంకెంత ఆశ్చర్యం. పరిశుద్ధంగా బ్రతకడం ఇంకెంత ఆశ్చర్యం కదా. అవును, వారు చెప్పిన మాట, ఆయన నామమే వీనిని బలపరిచెను. ఆయన నామం, అది ప్రభువు యొక్క నామంలో జరిగిన కార్యం. మా వల్లని మా వైపు మీరు ఎందుకు చూస్తారు? ఆయన వైపు చూడండి. నేటి దినాలలో జరుగుతున్న ఒక బాధాకరమైన సంగతి ఏమిటంటే, ఆయనకు చెందవలసిన ఘనతను మనం దొంగిలించడం, ఆయనకు చెందవలసిన మహిమను మనం ఆపాదించుకుని మనం దొంగిలించడం అనేది సర్వత్రా జరుగుతోంది. అనేక సార్లు ప్రభు పాదాల దగ్గర క్షమాపణ కోరుకునే ఒక విషయం ఏంటంటే, అయ్యా, నేను నీకు రావలసిన మహిమను ఘనతను తప్పకుండా దొంగిలించుంటాను. వారు పొగిడినప్పుడు, వాళ్ళు బాగుందన్నప్పుడు, మీ పుస్తకాలు చదివాం ఎంతో బాగుందన్నప్పుడు, మీ వర్తమానం విన్నాం మేలు జరిగింది అన్నప్పుడు, అయ్యో మీరు ఆ రోజున ప్రార్థన చేశారు అని వాళ్ళు ఏదో జరిగిన సంఘటన చెప్పినప్పుడు ఎక్కడో శరీరం కొంచెం సంతోషిస్తుంది, ఖచ్చితంగా సంతోషిస్తుంది. అది మన వల్లే జరిగినట్టు, మన వల్ల కాదని కేవలం దేవునికి అది చెందాలనే సత్యాన్ని మనం గుర్తిస్తే మన వల్ల దేవుని కార్యం నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది. అది దేవుని కృప వల్ల జరిగేది, దేవుని మీద ఆనుకోవడం వల్ల జరిగేది. ఇక 3వ మాట చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు గారు ఆ విషయాన్ని రాశాడు. 2వ పత్రిక 4వ అధ్యాయంలో అది 17వ వచనం చూడండి. ఏమన్నాడంటే, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను. అది ప్రభు యొక్క బలం, అది నా బలం కాదు. బలపరిచేవాడు ఆయన, బలపరిచేవాడు. ఓ తమ్ముడు ఇలా అన్నాడు, అన్నయ్య, దేవుడు నా జీవితంలో 2 ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య మిమ్మల్ని దేవుడు వాడుకున్నాడు అన్నయ్య అన్నాడు. నేను అన్నాను, తమ్ముడు కాదు, 2 ప్రమాదకరమైన పరిస్థితుల్లో దేవుడు నిన్ను బలపరిచాడు. నేను కేవలం సాధనం మాత్రమే నాయన, నేను కాదు. నాట్ బికాస్ ఆఫ్ మీ. నన్ను బట్టి కానీ కాదు తమ్ముడు. నువ్వు ఆ టైంలో నా దగ్గరికి రావాలని నీకెవరు చెప్పారు? నా దగ్గరికి నిన్ను ఎవరు పంపారు? ఆ టైంలో నువ్వెందుకు వచ్చావు? ఈ టైంలో ఎందుకు వచ్చావు? ఈ 2 సందర్భాల్లో నిన్ను అక్కడి నుంచి ఇక్కడి దాకా పంపింది ఆయన, నీకు చెప్పడానికి ఆ మాటలు ఇచ్చింది కూడా ఆయన, నేను కాదు. అవును, జ్ఞాపకం చేసుకోండి. మన ద్వారా దేవుని యొక్క బలం, ఆయన నామాన్ని బట్టి ఇతరులకు సరఫరా కావడం అనేది కృప ద్వారా జరిగింది. ఆయన పైన మనం ఆధారపడడాన్ని బట్టి జరిగింది. అంత మాత్రమే కాదు, ఆయనే నిలిచి బలపరిచాడు. ఈ సత్యం అర్థమైనప్పుడు యోహాను గారిలో నుంచి, పేతురు గారిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏమిటంటే, వారు ఒక అద్భుతమైన మాట అన్నారు. అది నిజంగా దుఃఖం వస్తుందండి, దుఃఖం వస్తుంది. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చివరి భాగం. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? దట్ ఈస్ వాట్ దే ఆస్క్డ్. The entire people,
దోస్ హు ఆర్ స్టుడ్ ఇన్ ద టెంపుల్. దేవాలయంలో నిలబడిన ఆ అశేష సమూహంతో వారన్నమాట, మా శక్తి కాదయ్యా, మా భక్తి కాదయ్యా, మా వైపు ఎందుకు చూస్తున్నారు మీరు? మీరు ఎవరిని చంపడానికి సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అన్నారో ఆయన తిరిగి లేచాడు. ఆయన నామంలో జరిగిన కార్యం ఇది. అంతేగాని మా వల్ల జరిగింది కాదు, మా భక్తి వల్ల జరిగింది కాదు, కేవలం కృప వల్ల జరిగింది. మేము ఆయన మీద ఆనుకున్నాం, అంతవరకే. ఆయనే నిలబడి కార్యం చేశాడు. కృతజ్ఞత చెల్లించకుండా, స్తుతించకుండా, ఆరాధించకుండా, ఘనపరచకుండా ఎలా ఉంటాం? మీరే చెప్పండి. అంటే వారు దేవుని బలాన్ని ఆయన నామంలో ఇతరులకు సరఫరా చేసే వ్యక్తులుగా మనం చూస్తాం. ఇంకా రెండవ మాట దగ్గరికి వద్దాం. రెండవ మాట అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం. దయచేసి చూడండి. 4వ అధ్యాయంలో 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు, బలాన్ని వాళ్ళు ఆ లేచి నిలిచి నడిచి గంతులు వేసి స్తుతిస్తూ పేతురుని యోహాన్ను పట్టుకుని మధ్యలో నిలబడిన వ్యక్తిలో ఆయన నామం యొక్క బలాన్ని చూశారు. అంతేకాదు, అధికారులు, పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడి ఉన్న ఆ మహాసభ ఎదుట నిలబడి ప్రభువుని గురించి మాట్లాడుతున్నప్పుడు వారు ఆత్మచేత నిండిన వారై మాట్లాడిన మాటలు ఎంత అద్భుతమైన మాటలివి. ఈ మాటలు వారు మాట్లాడుతుండగా వారు మళ్ళా పేతురు వంక, యోహాను వంక అలా చూశారు. అక్కడ చూసింది జనసమూహం, ఇక్కడ చూశారు అధికారులు, పెద్దలు, ప్రధానులు, వీళ్ళందరూ చూశారు. అప్పుడు వారు చూసి గ్రహించింది ఏమిటంటే, ఏమిటి వీళ్ళకి ఎంత ధైర్యం? నిజంగా ధైర్యస్తులేనా? మనం నిజంగా ధైర్యం గలవాళ్ళమేనా? లేదండి. శరీరం ఇప్పుడు బలహీనమైంది. ధైర్యం దేవుడు ఇవ్వాలి. జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు నీ దేవుడు, నువ్వు ఒంటరివాడివైనా దేవుడు నీతో ఉంటే నీ తర్వాత ఎవరైనా ఆ బలం నీది, ఆయన సామర్థ్యత నీది, ఆయన చేయగలిగిన అద్భుతం నీది. ఆయన నీటికి కార్యం చేయడానికి సమర్థుడు. పాపిని పరిశుద్ధుడిగా మార్చినవాడు పవిత్రంగా బ్రతకడానికి తన యొక్క ఆత్మ నింపుదలను మనకు అనుగ్రహించే దేవుడు ఆయన. మర్చిపోకండి. ఇక్కడ వారు ధైర్యం చూశారట. వీళ్ళల్లో ధైర్యం. ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ధైర్యాన్ని గురించి మాట్లాడుకోవాలి. వారిలో ఉన్న ధైర్యం. అవును, ఈ ధైర్యం ఎలా వస్తుందంటారు? మనకి బలం ఎలా వస్తుందో చెప్పాను, మరి ధైర్యం ఎలా వస్తుంది? చూడండి, నేను యోహాను గారిని అనేక మంది ఆయన దేవుని చేత ప్రేమించబడినవాడు అని ప్రభువు రాయించారు, ప్రియమైన యోహాను అని రాయించారు. కానీ నేను ఇలా అనుకున్నాను. ఏమనుకున్నానంటే, ఆయన మాటలు చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో ఒక మాట రాసింది. అది చూడండి, 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడినది అనే పదం. ఇక్కడ మనుషుల ముందు తీర్పు తీర్చబడడం ఏమిటి? రేపు ఆయన ముందు తీర్పులో నిలబడడానికి కూడా మనకు ధైర్యం రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడడం. ఏమండి, ఆయన్ని ప్రేమించటం అనే మాట చిన్నదేం కాదు. ఒక పుస్తకం నా దగ్గర ఉండేది. ఆ పుస్తకంలో చాలా సంఘటనలు ఉండేవి. అదే సంఘటన చాలా సంవత్సరాల క్రితం నా స్నేహితుడు కూడా ఓ పెళ్లిలో చెప్పాడు.
ఆ సంఘటన నేను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఆ సంఘటనలో మీరు కూడా వినుంటారు. యూట్యూబ్లో మీరు లైవ్లో వినుంటారు, ఆయా మీటింగ్స్లో మీరు వినుంటారు. అందులో కోరేషు అనే రాజు తన చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలన్నిటినీ గెలుస్తూ వారందరినీ చెరపడుతూ వారిని చెరపట్టి తీసుకుని రావడం జరుగుతూ ఉండేదని ఓ ఇతిహాసం చెబుతుంది. అలాంటి సందర్భాన కోరేషు యొక్క సైన్యం ఓ రాజుని, అతని భార్యను, అతనిద్దరు పిల్లల్ని అంతఃపురానికి బందీలుగా తీసుకుని వస్తారు. ఆ రాజు ఓడిపోయాడు. ఇప్పుడు సైన్యం ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంది. ఆ రాజు, అతని భార్య, పిల్లలు కోరేషు ముందు నిలబడ్డారు, కోరేషు అంతఃపురంలో. వారిని చూడగానే కోరేషు మనస్సు ఎందుకో వారి మీద జాలి కలిగింది. వారి మీద ఆ పిల్లలిద్దరిని చూశాడు. సహజంగా ఎప్పుడు రాజనీతి ఏమిటంటే రుణశేషం, శత్రుశేషం ఉండకూడదని. కాబట్టి శత్రువు యొక్క పిల్లల్ని కూడా వాడు బ్రతకనివ్వరు, చంపేస్తారు. చూసిన తర్వాత ఆ ఇద్దరు పిల్లల్ని చూసి ఇలా అన్నాడు, రాజా, ఎందుకో నీ ఇద్దరు పిల్లల్ని చూస్తూ ఉంటే నాకు వాళ్ళ మీద జాలి కలుగుతుంది. నా స్నేహితుడు అన్నాడు, ఆ ముక్కు పచ్చలారని పిల్లల్ని చూస్తున్నప్పుడు నాకెందుకో వాళ్ళని విడిచిపెట్టేయాలనిపిస్తుంది, చంపకుండా వాళ్ళని విడిచిపెట్టేస్తాను అన్నాడట. అనగానే ఆ బందీగా తీసుకురాబడిన రాజు అన్నాడు, నిజంగానా నా పిల్లలిద్దరిని విడిచిపెట్టేస్తారా రాజా? అయితే నాకున్న సమస్తం మీకు ఇచ్చేస్తాను రాజా. నేను జయించేశాను, నీ దగ్గర ఇంకేముంది అని అడిగాడట. రాజా, నా తాత ముత్తాతలు దాచిన రహస్య ధననిధులున్నాయి, అవన్నీ ఇచ్చేస్తాను రాజా అన్నాడు. కోరేషు క్షణం ఆగి చూసి, పిల్లలిద్దరినీ వదిలిపెట్టి వాళ్ళ తల్లిని చంపేస్తే పాపం వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు కదా, నీ భార్యని కూడా వదిలిపెట్టేస్తానయ్యా అన్నాడట. అప్పుడు ఆ రాజు అన్నాడట, మహారాజా, నిజంగా నా భార్యని కూడా వదిలేస్తారా? అయితే నాకున్నదంతా ఇచ్చేస్తాను మహారాజా అన్నాడట. ఏముంది, రాజ్యం నేను గెలుచుకున్నాను, తాత ముత్తాతలు దాచి ఉంచిన ధననిధులు సమస్తం నాకు ఇచ్చేస్తానని వాగ్దానం చేశావు, ఇంకా నీకేముంది, నీ దగ్గర ఏముంది అన్నప్పుడు నా ప్రాణం ఇచ్చేస్తాను రాజా. ఇంత ప్రేమగల కుటుంబాన్ని చంపి నేను పాపం కట్టుకోలేను, మీ రాజ్యాన్ని మీకు ఇచ్చేస్తున్నాను, తిరిగి వెళ్ళిపోండి అన్నప్పుడు వారు తిరిగి వెళ్ళి ఆ రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా సాయంకాలం అంతఃపురం పైన కూర్చునుండగా రాణి ఆ రాజుగారికి తినడానికి ఏదో ఇస్తుంది. పిల్లలిద్దరు ఆడుకుంటున్నారు. సరిగ్గా ఆ సందర్భంలో అతను అడిగాడట తన భార్యని, అమ్మాయి, కోరేషు ఎంత అందంగా ఉన్నాడే, కోరేషు మహారాజు ఎంత అందంగా ఉన్నాడు అన్నాడు. ఆమె ఏం మాట్లాడలేదంట. రెండోసారి అడిగినా మాట్లాడలా. మూడోసారి కోపం వచ్చింది. ఏమిటి, నేను 3 సార్లు అడిగాను, నీకేం కనిపించలేదా, వినిపించలేదా? అప్పుడు ఆమె ఒక మాట అందట, రాజా, పిల్లల కోసం సమస్తాన్ని ఇస్తానన్న ఈ రాజు తన భార్య కోసం ప్రాణమే ఇస్తానన్న నా భర్త ముందు కోరేషు అందం నాకు కనిపించలేదు మహారాజా అందట. కదండి, ఆలోచించండి. ఆ ప్రేమ ఇస్తానన్న ప్రేమ కాదు, ఇచ్చేసిన ప్రేమ. ఆ ప్రేమ మన అంతరంగంలో పరిపూర్ణం చేయబడితే ధైర్యం వస్తుంది. ఆయన కోసం చనిపోవడం లాభం అని అనలేదా పౌలు గారు? ఆయన కోసం మరణించటం భాగ్యం కదా. ఎంత ధైర్యం వస్తుందో చెప్పండి మీరు. పరిపూర్ణమైన ప్రేమ ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి దయచేసి. ఎఫ్సి పత్రికలో ఓ మాట పౌలు గారు అద్భుతంగా రాశారు. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఇలా అన్నాడు, మరియు నేను దేని నిమిత్తమో రాయబారినే సంకెళ్లలో ఉన్నానో
ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయనట్లు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండండి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించే సంఘం, మెలకు కలిగి పట్టుదలతో ప్రార్థించే సంఘం వల్ల సేవకుని అంతరంగానికి వాక్శక్తి, ధైర్యంగా మాట్లాడడానికి అవసరమైన ఆ కరేజ్, బోల్డ్నెస్ అనేవి వస్తాయి. అనుమానం లేదు. మన కోసం ప్రార్థించేవారు, పరిపూర్ణమైన మనలో ప్రేమ, మన కోసం ప్రార్థించేవారిని బట్టి ఈ ధైర్యం. అవును కదూ? యాక్చువల్గా వారు చూసి వారి ధైర్యానికి ఆశ్చర్యపడి, అరేరే వీళ్ళు విద్య లేని వాళ్ళు కదా, విద్య లేని పామరులు కదా. పామరులు అంటే చదువు రాని వారు అని కాదు. వాళ్ళు చదువు రాకపోతే యోహాను గారి పత్రికలు ఎలా రాస్తాడు? చదువు రాకపోతే పేతురు గారి పత్రికలు ఎలా రాస్తాడు? వారు చదువు రాని వారు కారు. యూదులు ఎప్పటి నుంచో అక్షరాస్యులు. వాళ్ళందరికీ చదువు వస్తుంది. యూదులందరూ పంచకాండాలు వారు కంఠస్థం చేసేవారు. ఆ పంచకాండాలు వారందరికీ ఆమూలాగ్రం తెలుసు. లేకపోతే వారు చేయవలసిందేమిటో, చేయకూడనిదేంటో అది నైతికంగా కానీ, మానసికంగా కానీ, క్రియాత్మకంగా కానీ, సామాజికంగా కానీ, వారు ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, దేవుని విషయంలో కానీ, సామాజిక విషయంలో కానీ ఏమేం చేయాలో అవన్నీ వారికి జ్ఞాపకం ఉండాలి కదా. వారు అక్షరాస్యులు, కానీ పండితులు కాదు. పౌలంత పండితులు కాదు. అది అక్కడ. అయినా వారిలో ఉన్న ధైర్యం ఆశ్చర్యచకితులు చేసింది. అంటే దేవుని సేవలో ధైర్యంగా మాట్లాడడానికి ప్రభువే తన కృపా కార్యాన్ని ఆయన చేస్తాడు. అందుకనే కాబోలు ఫిలిప్పీ పత్రికలో ఒక మాట పౌలు గారు అంటాడు. ఏమంటాడో తెలుసండి? 1వ అధ్యాయం 19వ వచనంలో, నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, సావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని దేవుని పిల్లలైన వారు తీసుకునే నిర్ణయం వారికి ధైర్యాన్ని ఇస్తుంది. నేను బ్రతికానా ఆయన కోసం, చచ్చిపోయానా ఆయన కోసమే. మునుపు ఎలా ప్రకటించానో తిరిగి అలాగే ప్రకటిస్తాను. అంతేకాదు, ఇదే పౌలు గారు అంటాడు, నా బలహీనతలో ఆయన బలము పరిపూర్ణమవుతుంది అంటాడు కదా. నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తం చేయగలను అనే ధైర్యంతో మాట్లాడతాడు. ఈ రెండంతలు అద్భుతంగా మనకు కనిపిస్తాయి. అవును, ఆలోచించండి. సామెతల గ్రంథం 28:1 నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు అని లేఖనం రాసింది. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత చెల్లించడం ద్వారా కూడా ధైర్యవంతులం కావచ్చు. ఆ మాట అపోస్తల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనంలో రాసింది. పౌలు గారు ధైర్యం తెచ్చుకున్నట్టు ఈ రోజున యోహాను గారి జీవితంలో కానీ, ఆయన తోడుగా ఉన్న పేతురు గారి జీవితంలో కానీ వారిలో నుంచి మనం నేర్చుకున్న 2 పాఠాలు. ఒకటి, వారి ద్వారా బలం సరఫరా అయింది, అది అనేకులకు ఆశ్చర్యమైంది. వారి అంతరంగంలో కనిపించిన ఆ ధైర్యం, వారి మాటల్లో కనిపించిన ధైర్యం అనేకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. అక్కడ వారు యేసుతో ఉన్నవారని రికగ్నైజ్ చేయడం, గుర్తించడం జరిగింది. మనం యేసు ప్రభుతో ఉన్నవారమైతే అది మన శక్తి చేత, మన బలం చేత కాక ఆయన వలనే కార్యాలు జరుగుతాయి. అట్టి కృప ప్రభు మనందరి జీవితాలకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, సాలినంతటి మీ సన్నిధి కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేం. నీ భక్తుల జీవితాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు యోహాను గారి జీవితంలో, ఆయనతో పాటు ఉన్నటువంటి పేతురు గారి జీవితంలో, వారిద్దరి జీవితాల్లో కనిపించిన సరఫరా అయిన నీ బలం, వారి అంతరంగంలో ఆశ్చర్యపడేట్టుగా కనిపించిన ధైర్యం నేటి దినాన్న
నీ ఉపకరణాలుగా ఉన్నవారిలో కూడా కనిపించడానికి కార్యం చేయమని, ఆత్మల రక్షణార్థం ప్రకటించేటప్పుడు ధైర్యం మాకును అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.